గడ్బడ్ అవుతుంది ఇది అంతా ఈడ ఏంది అంత మంచిగా గడపలేదు ఏమో గడ్బడ్ కొడుతున్నావు అరే డొక్కిలికే ఎవరిని వత్తుతే ఎవరు ఊరుకుంటారు బాగోతు గరే ఎవరిని వత్తుతే ఎవడు ఊరుకుంటాడు నువ్వే అయితే ఇప్పుడు మరి ఏమో కుయ్ కుయ్ ఏంది కుయ్ కుయ్ అది కుయ్యి కుయ్ కుయ్ అంటది అది సరే ఈడ ఏం చేస్తున్నారు భాగవతం ఆడుతున్నారు ఈ కండ కొడుతున్నాయి కదా ఇట్లా పక్క కండ్రా కింది కన్నా మంచిదే ఓకే పెద్ద మనుషులు అందరు పర్మిషన్ తీసుకొని ఆడుతుండ్రు సుంకరోళ్ళు అందరు మొత్తం ఊరు ఊడిసే అన్నదే ముందు ఉన్నది కాబట్టి తీసుకున్నారా ఇక్కడ సాయాబ్ ఉండడానికి తెలియదు
మరి తెలిసి నా దగ్గరికి రాలే పోయినా మొదటి చూస్తా. పోయినా దోసాలు దగ్గర పోయినా దోసాలు దగ్గర బాత్రూంలో అచ్చా నేను ఎక్కడ పోయినా నేను లేనా? అచ్చా కసిరికాడ పంచాయతీ తాళం చేసి వచ్చినాక దోసాలు అడిగినా దొరేడు దోసాలు అంటే అలా అందుకోసం చూస్తా అలా 6 నెలలు పంట కట్టలేడు అంటే బిడ్డ మా బేబీ అది సంబరం మాట, అది మా ప్రేమ గల్ల మాట అన్నట్టు. ఆ లంజ కొడుకు అంటే నా దగ్గరి పెన్నిటి అన్నట్టు. మేము అట్టనే పెంచుకుంటాం. మరి మా బంగ్లా అంటే ఏమనుకుంటున్నావు? మరి చూసినావా కింద ఏమున్నది? అపార్ట్మెంట్ మళ్ళా సెంటర్లా కమ్మలు కాదు అది తుంగ కట్టుంది మీద కమ్మలు. అరే బీడి ముక్కలు బేట మా ఇంటికాడ వచ్చినట్టే పోయినట్టే అంటే రాజకీయం చేస్తా కాబట్టి అచ్చా అయితే సార్లు ఏమంటున్నా అమ్మ నూచిన కొద్ది 7 అవసరాల బిల్డింగ్ ఇక ఆ బీడి ముక్కలు అవి సిగరెట్ ముక్కలు అదండి. ఎందుకంటే మన అపార్ట్మెంట్ కోసం బాగా మంది వస్తారు. ఇక్కడ ఈ కడెం మండలం ఉంది చూడు, మన ఇజాతి బాగా ఉంటది. మరి కడెం మండలం గజ అనుకుతుంది. మనం పేరు చెప్తే సాయాబ్ అంటే కలాస్. నేనా నాది హైదరాబాద్ పెద్ద నౌకరీ నాది. ఏం నౌకరీ అంటే ఇంకా పెద్ద అరే డిఎస్పీ ఎంత భయ నా కింద. అరే ఎస్పీ ఎంత భయ్ ఇంకా పెద్ద. అరే ఇంకా పెద్ద. అరే నీ మళ్ళా కిందికి వస్తావు. గంట చిన్న పని ఏం చేస్తారా? బిడ్డ నా ఉద్యోగం అంటే నేను హైదరాబాద్లో 336 బాత్రూమ్ల మీద కాంటాక్ట్ ఉంటా. నేను అందరి మీద పెద్ద తిరగకొద్ది. మరి సాఫ్ సఫాయి చేసి రాలేదని చేసుకుంటే తప్పదు కదా. వాళ్ళ మీద పెద్దోడిని మళ్ళీ నాకంటే పెద్దోడు ఉంటాడు, నాకు ఒత్తడు చేస్తాడు అని చెప్పి నేను కూడా పోయి ఆడ క్లీన్ లేకపోతే క్లీన్ చేసి ఇక బకెట్ ఒక సీటు నా సంకల్యం ఉంటుంది. వాళ్ళు చేయని పని నేను చేసి రావాలి. మరి పేరు వస్తుంది కదా, పెట్టింది పేరు. అందుకోసమని సరే బిడ్డ ఏం భాగవతం ఆడుతున్నారు? భక్త మార్కండేయ. సరే ఇప్పుడు ఎవరు వస్తున్నారు? మరి అచ్చటోళ్ళే చెప్పుకుంటారా? సరే కూర్చోండి.
అవును. నా వృత్తాంతం తెలుపుకుంటావా? అవును కదా. అంబంబ జాని ఓ తెలుపుమంటావా? నీ యొక్క నామము. ఆయన మా తాతయ్య పేరు మహర్షి, గురుకు మహర్షి. నీ తాతయ్య పేరు అనగా గురుకు మహర్షి అంటారు. అయినా ఏమని నన్ను అడిగినావా? నేను అడుగుతానా అడుగుకే నువ్వు చెప్పుతున్నావు. చెప్పు, నీ తాత పేరేంది, నీ ముత్తాత పేరేంది, నీ ఆధార్ కార్డు ఏంది, నీ రేషన్ కార్డు ఏది, నీ అడ్రస్ ఎక్కడ? మాది అడ్రస్ మా అడ్రస్ మా అడ్రస్ మా అడ్రస్. అయినా మా తాతయ్య పేరు మహర్షి విన్నావా? అయినా నా భర్త పేరు చెప్పమంటావా? నీ భర్త పేరు చెప్పలేదు, నువ్వు అడగలేదు. చెప్పు. మహర్షి. మీ యొక్క భర్త పేరు అనగా ముఖండ మహర్షి అంటారు. అమ్మా మీ పేరు ఏమి? నా పేరా? నా పేరు జనులందరూ మారుద్వతి అని పిలుతారు. నీ యొక్క నామం అనగా యొక్క మారుద్వతి అని పిలుస్తారు. ఎంత చదివి చదివి ఎన్ని విన్నను గాని ఈనుడా గుణంబు మానలేడు. బొబ్బు పాల కడగ ప్రోము నామని నంబు విశ్వదా వీరమ వినరవేమా. అయినా ఎన్ని మార్లు ఎన్ని రకాలు చెప్పినా నీకు అర్థమవుతుంది కదా. మహారాజా మీ రాక కొరకు వెహికల్లు ఎదిరి పెట్టి చూస్తున్నాం మా ప్రభుత్వం. శివరాత్రి సందర్భంలో నవాబేట గ్రామంలో ఈ యొక్క రాజరాజేశ్వర స్వామి ఆ యొక్క తల ఆ భగవంతుని పేరు మీద ఈ సత్యమయ మార్కండేయ విలాసములు మనకు మాత్రం ఒక 10,000 రూపములు ఇచ్చి ఈ యొక్క కళాకారులు వినిపించి భగవంతుని పేరట ఈ చరిత్రము కావించిన వారు ఎవరు వారి పేరు ఒకసారి నామధేయము ఈ సవారి ఎనట మాత్రము నీకు సాధించవాలని కోరుచున్నా. అది ఇంకా నా అకౌంట్కు రాలేదయ్యా. నీ అకౌంట్కు రాకుండా నా అకౌంట్కి వచ్చి నేను చెప్తాను. ఓకే ఓకే. శ్రీయుత ఆ యొక్క కొండయ్య గారు
రాపల్లి కొండయ్య గారు రాపల్లి కొండయ్య గారే వెంకటేశ్వర గారు చెల్లి 5,000 ఇచ్చి 10,000 బహుమానం ఇచ్చి ఈ యొక్క కళాకారులను వినిపించి శివరాత్రి సందర్భంలో రాజరాజేశ్వర స్వామి ఆ యొక్క ఇయ్యాల ఎందుకంటే పర్వదినం కాబట్టి అవునవును ఈ యొక్క కీర్తన గావిస్తున్నాం. మరి జయమవనే శ్రీ కైలాస నివాసువా శ్రీ కైలాస నివాస దేవాతి దేవ శ్రీ పార్వతి వల్లభం రాజైతే రాని నమో నమః పార్వతీ పతి హర హర శంభో శంకర. ప్రధాని ఇప్పుడు నేను మాత్రం ఆ బాధకు వినజేయమని కోరుతున్నాను. అవును కదా సరే. శ్రీ కైలాస నివాస తల్లి పేరు మీరు ఏ దేశం నుంచి వస్తున్నారో నాకు తొందరగా వినజేయమని కోరుచున్నాం మా ప్రభు. అవి